దీనికి సంబంధించి హోంమంత్రి అనిత కూడా మాట్లాడడం జరిగింది. అంటే 16,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వీళ్ళకి సంబంధించి అసెంబ్లీలో కూడా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది ఇచ్చారు కదా, దానికి అంటే ఎంతమంది మిస్ అయ్యారు ఈ సమయం నుంచి ఈ టైంలో వరకు అన్నారు. పోలీసులు ఫైండ్ అవుట్ చేయాలా, ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది, వాళ్ళు ఉన్నారా లేరా, లేకపోతే ఇక్కడ నుంచి వేరే స్టేట్కి అన్నా వెళ్ళారా, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద నేను అనుకుంటున్నా పోలీస్ చర్యలు అయితే ఉంటాయి, లేకుండా ఉండవు, ఉంటాయి. అది ఏంటనేది అంటే ఇంకా మనకి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ వస్తుంది, దాంట్లో కూడా ఈ ఉమెన్ అట్రాసిటీస్ అనేది 2021, 22 ఆ ప్రాంతాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతుంది. అంటే అట్రాసిటీస్ అంటే అన్నీ అని కాదు, గృహహింసలు ఇటువంటివి ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వాటిలో చాలా వరకు అంటే అది కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని మామూలుగా ఉంటాయి, కొన్ని అవతల వాళ్ళని ఇబ్బంది పెడతానికి పెట్టేవి ఉంటాయి, కొన్ని నిజంగానే ఇబ్బంది పడినవి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఈ మొత్తంలో మనకి ఆంధ్రప్రదేశ్ దాదాపు ఒక మొదటి 7-8 స్థానాల్లోనే ఉన్నాయి భారతదేశంలో. మరి ఆ విధంగా ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచించాలి. సార్, ఇవి ఇంతవరకు మనం మాట్లాడుతున్నాం కదా, ఈ మహిళా రక్షణకి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాగుందంటారా, గత ప్రభుత్వంలో? అంటే ఆబ్వియస్గా మనకు తెలిసిందే, బట్ ఏ విధంగా చెప్తారు, మీరేం చెప్తారు? ఈ ప్రభుత్వం అంటే వచ్చి 9 నెలలే కదా అయింది. అవును. నార్మల్గా ఏంటంటే ఇంకా దాన్ని అసెస్ చేయడానికి అంత టైం చాలదు. కానీ వీళ్ళు ఏదైతే చెప్పారో అంతకుముందు చెప్పిన దాంట్లో మేము మహిళల రక్షణ ఇస్తున్నాం ఇవన్నీ అన్నా కానీ అన్ని వేల మంది ఎందుకు మిస్ అయ్యారనే దానికి సమాధానం ఆ ప్రభుత్వమే చెప్పాలి. ఇన్ని వేల మంది మహిళలు మిస్ అవడానికి కారణం ఏంటి అనేది గత ప్రభుత్వమే బాధ్యత, ఆ ప్రభుత్వాన్ని ఫైండ్ అవుట్ ఇప్పుడు కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాన్ని. దాని మీద వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ స్థితిలో ఉన్నారని తెలుసుకోవాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే మీరు గతం చూసుకుంటే మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు విన్నాం, వరద కళ్యాణ్ గారు ఎవరో మాట్లాడుతున్నారు, ఎమ్మెల్సీ గారు. అసలు దిశ చట్టం బ్రహ్మాండంగా పనిచేసింది, దిశ యాప్ బ్రహ్మాండంగా పనిచేసింది, దిశ యాప్ మహిళల రక్షణ ఇచ్చింది అని, అదే దిశ యాప్ ఏదో ఒక మహిళలకు ఒక దిశ చూపించినట్టు, అదేదో ఒక పెద్ద ఉంది సార్, అదే ఆ చట్టం ఏదో జరిగినట్టు చూపించారు. అలా యాక్చువల్గా దిశా చట్టం అనేది లేదు. వీళ్ళకి దిశా చట్టం అనే మాట మాట్లాడటమే ఒక క్రైమ్ కింద లెక్క. ఎందుకంటే లేని చట్టం ఉన్నదని చెప్తున్నారు, అక్కడ దిశా చట్టం అనేది లేదు. ఒక యాప్ని కూడా తీసుకురావడం జరిగింది, దిశా యాప్ తీసుకొచ్చారు, దిశా చట్టం అనేది లేదు. దిశా చట్టం చేసి పెడితే వీళ్ళు చేసిన దానికి, వీళ్ళు ఏదైతే దాంట్లో ఏది సెక్షన్లు పెట్టారో ఆ సెక్షన్లు ఇండియన్ పీనల్ కోడ్కి అగెనిస్ట్గా ఉన్నాయి, ఐపీసీకి అగెనిస్ట్గా ఉన్నాయి. కాబట్టి దాన్ని హోమ్ మినిస్ట్రీ ఏంటంటే దాన్ని మార్క్ చేసి వీటిని మార్చాలి, మీరు ఇది తీసేయండి అని చెప్పి తిప్పి పంపించారు. ఆ పంపించిన తర్వాత వీళ్ళ దగ్గరే ఉంది తప్ప, గత ప్రభుత్వం వాళ్ళ దగ్గరే ఉంది తప్ప మళ్ళీ తిరిగి వెళ్ళాల. అంటే చట్టం అనేది లేకుండా చట్టం అనే మాట మాట్లాడుతున్నారు, అది అసలు పెద్ద తప్పు. అవును, దిశా చట్టం అనేది లేనే లేదు, దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ దిశ యాప్కి సంబంధించి కానీ, దిశ పోలీస్ స్టేషన్లు పెడతానికి కానీ ఈ మొత్తం ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ నిర్భయ చట్టం కింద, నిర్భయ యాక్ట్ ఉన్నది మహిళల భద్రత కోసం ఉన్నది నిర్భయ యాక్ట్. అదే ఏది మొత్తం ఇండియా మొత్తం ఉంది నిర్భయ చట్టం. నిర్భయ దాని కింద వాళ్ళు ఇచ్చిన ఫండ్స్నే దిశ దీనికి ఉపయోగించి దిశ పోలీస్ స్టేషన్లు అని పెట్టారు. ఆ ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. అది దిశ పేరు మాత్రం దిశ. ఇది జనాలు మోసం చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిర్భయకి సంబంధించిన యాక్ట్ కింద నుంచి, ఆ నిర్భయ యాక్ట్ కింద, నిర్భయ చట్టం కింద వచ్చిన నిర్భయ పోలీస్ స్టేషన్లు పెట్టమంటే, దిశ పోలీస్ స్టేషన్ దేశం మొత్తం నిర్భయ స్టేషన్లు ఉంటాయి మహిళలై. అవును, ఒక ఆంధ్రప్రదేశ్లో దిశ స్టేషన్ ఉంది అంతే. సరే మంచిదే, ఏ పేరు పెట్టినా ఒకటి మహిళల కోసం ఒక పోలీస్ స్టేషన్ ఉండటం మంచిదే. కానీ ఏదో దిశ యాప్తోనే రక్షణ వచ్చిందంటే అసలు